సిగ్గుతో చచ్చిపోవాలి అవతల విశ్వాసి. అలా బుద్ధి చెప్పాలి పాస్టర్ అనేవాడు. కానీ ఎవ్వరు చెప్పరండి. చెబితే వాడు సంఘానికి రావడం మానేసేస్తారు. అంటే వాడు తాగుబోతుగా బతికినా పర్వాలేదన్నమాట నీకు. నువ్వు మాత్రం దేవుడు చెప్పమన్న మాటలు మాత్రం చెప్పవన్నమాట. వాడు నొచ్చుకుంటాడని, వాడు సంఘానికి రావడం మానేస్తాడని, వాడిచ్చే కానుక పోతుందని, వాడిచ్చే దశంభాగం పోతుందని. ఇటువంటి బోధకులు ఉన్నారండి సమాజంలో. అందుకే సంఘాలు ఇలా తగలబడిపోయినాయండి. ఖండితమైన బోధ ఏదండి? బుద్ధి చెప్పే బోధ ఏదండి? మనుషులను నిలబెట్టే బోధ ఏదండి? బైబిల్లో దేవుల్లో నిలబెట్టే బోధ ఏది చెప్పండి? ఒక విశ్వాసికి సిగ్గు కలిగించే బోధ ఏది? రోషం పుట్టించే బోధ ఏది అసలు? మీరు చెప్పండి. ఏ సంఘంలోనూ చెప్పరు. ఎక్కడ చూసినా మనుషులు పొగడ్డాలు, మనుషులను పాలిష్ చేయడాలు, 10 మందిలో వాళ్ళని ఘనపరచడాలు, వాళ్ళకు పదవులు ఇవ్వడాలు, వాళ్ళని అందనాలు ఎక్కించి వాళ్ళని కాపాడుకోవడమే సరిపోతుంటుంది ప్రతి పాస్టర్కి కూడా. వాళ్ళ ఆత్మలను సంస్కరిద్దామనే జ్ఞానం ఎవరికి ఉంది అసలు చెప్పండి? వాళ్ళు ఇచ్చే కానుకలే ముఖ్యం. వాళ్ళ ఆత్మ రక్షింపబడవలసిన అవసరత, పరిపూర్ణతలకు వెళ్ళవలసిన అవసరత, తీసుకువెళ్ళవలసిన బాధ్యత వెళ్ళకుండా అసలేక. అందుకే క్రైస్తవ్యం మృతమైపోయిందండి. సంఘాలు జీవిస్తున్నాయన్న పేరు కలిగి ఉన్నాయంటే ఎప్పుడో చచ్చిపోయేది దేవుని దృష్టిలో. లేదు, మారాలి సమాజం. మార్పు రావాలి ప్రజల్లో. రావాలి అంటే బోధకుడు చెప్పాలి, గట్టిగా ఖండించి చెప్పాలి, తప్పును చూపించాలి, ఎక్కడ తప్పు జరుగుతుందో వివరించాలి, ఆ తప్పును విడిచిపెట్టించే విశ్వాసులు విడిచిపెట్టే మాటలు చెప్పాలి. ప్రతి ఒక్కరిని సన్మార్గంలోకి నడిపించాలి. విశ్వాసులుగానే వాళ్ళని మిగిలిపోనివ్వకూడదు. విశ్వాసులచే క్రియలు చేయించగలగాలి ఆ బోధకుడు, సంఘ బోధకుడు, సంఘ నాయకుడు, సంఘ కాపరి. ఎక్కడున్నాయండి ఈరోజు? మోసపు బోధలు, మాయ బోధలు, ప్రజలను, విశ్వాసులను పాలిష్ చేసే బోధలు. అందుకే సమాజం, క్రైస్తవ సమాజం సంపూర్ణత్వంలోకి వెళ్ళలేకపోతుంది. కేవలం విశ్వాసం దగ్గర నిలిచిపోయింది. క్రియలు లోపించాయి. వాటి దేవుని పిల్లలారా,